అండ్ ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. కేదార్ గారిది, సుకుమార్ గారు, విజయ్ దేవరకొండ కాంబో అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు కూడా మంచి hype నిన్ననే క్లారిటీ ఇచ్చాను కదా, అది డెఫినెట్లీ ఉంది. వెన్ వేర్ హౌ దోస్ డీటెయిల్స్ ఐ డోంట్ నో, బికాజ్ అన్న కూడా 3 ఫిల్మ్ లైనప్ ఉంది. బట్ మీకు కొంచెం ఒక నాలెడ్జ్ ఉండి ఉంటుంది కదా స్క్రిప్ట్ల గురించి గట్రా. ఇది ఎట్లా Script లో ఉండబోతుంది? ఇంకా నరేషన్ అవ్వలేదు, అది ఇంకా అవ్వలేదు. కాంబో ఫిక్స్ అయింది. కాంబో ఫిక్స్ అయింది. అది అప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాను కదా. సో అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి, బికాజ్ అన్నకి మొన్న లైనప్లో గౌతమ్ సార్ ఫిలిం, రాహుల్ సంకృతి అండ్ రవి కిరణ్ కోలా, ఇవన్నీ కూడా కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్. సో ఇమ్మీడియట్లీ సుకుమార్ సార్ కూడా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, నెక్స్ట్ రామ్ చరణ్ సార్తో. సో అవన్నీ అయిపోయినాక విల్ సీ హౌ ఇట్. సో వీడి గారి దగ్గర విషయానికి వస్తే కొంచెం ఒక లో ఫేజ్ నడుస్తుంది ఆయనకి, అంటే సంథింగ్ ఖుషి వాజ్ హిట్ ఓన్లీ అబవ్ యావరేజ్. సో అంటే ఆయన నుంచి సాటిస్ఫాక్షన్, ఆడియన్స్ సాటిస్ఫై అయ్యే ప్రాజెక్ట్ రావట్లేదు కదా. సో ఆ డిసప్పాయింట్మెంట్ ఉంది ఆడియన్స్ కానీ ఫ్యాన్స్కి కానీ. సో తను ఇప్పుడు ఆ ఫేజ్ని కానీ ఆ ఫెయిలియర్స్ని కానీ ఎట్లా తీసుకుంటున్నారు? మీతో మీరు ఉంటారు కాబట్టి ఎక్కువ మీరు షేర్ చేసుకుంటాడు కదా, ఎట్లా? కంప్లీట్లీ నేను ఆల్మోస్ట్ 1 month అయింది అన్నని కలిసి, ఆయన కంటిన్యూస్ షూటింగ్లో. సో అంటే నెక్స్ట్ కెరియర్లో అంటే మంచి సినిమాలు చేద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ లైనప్లో ఉన్నాయి కదా, దాని మీద ఫోకస్ ఎక్కువ. అంటే పాస్ట్ మీద కాకుండా, పాస్ట్లో అవన్నీ జరుగుతూ ఉంటాయి చుట్టూ, దాన్ని సరి చేయటం ఏంది అవన్నీ ఎట్లయినా రెస్పాన్సిబుల్గా మనం హ్యాండిల్ చేస్తున్నాం ఆ పాస్ట్ అన్నీ. కానీ ముందు ఏంటి, ఎలాంటి సినిమాలు చేస్తే జనాలకు కనెక్ట్ అవుతుంది, ఆడియన్స్కి మంచి సినిమాలు చేద్దాం, కొత్త విజయ్ని చూపిద్దామనే ఉద్దేశంతో ఆయన కూడా పనిచేస్తున్నాడు. కొత్త లుక్స్, కొత్త యాక్సెంట్లు, యాక్షన్. సో అవన్నీ ఈ 3 సినిమాలతోటి పక్కాగా జరుగుతుంది. అండ్ ఆల్ న్యూ ఏజ్ డైరెక్టర్స్, వెరీ ప్రూవ్ అయిన డైరెక్టర్లు. అండ్ గౌతమ్ తిన్ననూరి గారి సినిమాలో ఒక డిఫరెంట్ లుక్లో కనిపిస్తారు విజయ్ గారు అని విన్నా నేను. ఏంటి అసలు కొత్తగా ఉంటుందా అది? ఇప్పటి వరకు చూడని విజయ్ దేవరకొండ కనిపిస్తాడు అంటున్నారు లుక్ వైజ్ గా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే నేను కొంచెం షాక్ అయినా ఇమ్మీడియట్లీ. వెరీ న్యూ లుక్ ఫర్ హిమ్, వెరీ న్యూ లుక్. అంటే కంప్లీట్గా అదే లుక్ ఉంటుందా లేదంటే? లేదు, మల్టిపుల్. ఐ థింక్ నాకు అసలు కథ తెలియదు. ఆ లుక్ మాత్రం సర్ప్రైజ్ అవుతారు ఫ్యాన్స్ కానీ అందరూ. వేరే లుక్స్ కూడా ఉండొచ్చు. ఓకే, ఈ లుక్ కూడా మంచి, చాలా ఫ్యాన్స్కి చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది.